భారత్ సైన్యం ముందుకెళ్తే పాకిస్తాన్‌కి తట్టుకోలేనప్పుడు, అది గెలవలేనప్పుడు అణుబాంబు తీస్తుంది, వేసేస్తుంది. అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు భారత్‌లో గూడా నష్టం జరుగుతుంది. వాళ్ళు తీసుకొచ్చి నార్త్‌ని నాశనం చేసేస్తారు. ఇది నిన్నటి నుండి జరుగుతున్నటువంటి ఒక పెద్ద డిబేట్. అంటే ఏం చేద్దాం మనం ఇప్పుడు? వాళ్ళు చంపుతా ఉంటారు, చంపించుకుందామా? లేదా మనం గూడా ఆళ్ళని చంపేసాం, కొంతమంది తీవ్రవాదులు చాలనుకుందామా? మూలం సైనికాధికారులు, మూలం సైన్యం. చేతకాని తరకం అక్కడున్న ప్రభుత్వానిది. వాళ్ళ చెప్పు చేతల్లో నడుస్తున్నది ప్రభుత్వం. ఏం చేయాలి అట్లాంటప్పుడు? వాడు అణుబాంబు తెస్తే, అణుబాంబు తీసుకొని ఇక్కడికొచ్చేదాకా ఊరుకుంటామా? వాడు అణుబాంబు తీసిన మరుక్షణం ప్రపంచం ముందు ఏకాకైపోతాడు. అట్ ద సేమ్ టైమ్ మనం కొట్టే దెబ్బప్పుడు వాడి అణుబాంబు వాడి దేశంలోనే పేలుస్తాం. అప్పుడేమవుతుంది? ఆ దేశమే సర్వనాశనం అవుతుంది. అణుబాంబులు అన్నటువంటిది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బయటికి తీసిన దమ్ము ఎవడికి లేదు. ఎందుకు లేవు? అమెరికా దగ్గర లేవా? రష్యా దగ్గర లేవా? అదే సందర్భంలో చైనా దగ్గర లేవా? పాకిస్తాన్ దగ్గర ఇంతకు ముందు లేవా? అణుబాంబు తీయాలన్నా ప్రపంచం ముందు ఏకాకినవుతానన్న భయం పాకిస్తాన్‌కు ఉంది. గత్యంతరం లేనప్పుడు తీస్తుందంటే మనకి గత్యంతరం ఉండదు ఆళ్ళని పేల్చేయడానికి. 2 అణుబాంబులు పాకిస్తాన్‌లోనే వాడు చెప్పినట్టే 130 అణుబాంబులు ఆడి దగ్గర ఉన్నాయనుకుందాం. అణుబాంబులు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలుసు కదా! మనం ఆ అణుబాంబునే ఒకదాన్ని పేల్చామనుకోండి. అప్పుడు ఆ దేశంలోనే పేలిస్తే ఏమవుతది? ఆ దేశమే బూడిదవుతుంది. ఇక్కడ భారతదేశం డిఫెన్సివ్ పొజిషన్‌లో ఉండాల్సిన తప్పేం చేయలా. తప్పు చేసింది పాకిస్తాన్. తప్పనిసరిగా దానికి మూల్యం చెల్లించుకోవాలి. ఆ మూల్యం చెల్లించుకునే సందర్భంలో మనకు కొంత నష్టం ఉంటది. ఆ నష్టానికి మనం సిద్ధపడదాం. అంతే తప్పించి భయపెట్టుకోవద్దు. భయపడిపోవద్దు.